హాయ్ అండి. నాగపట్నం వెళ్తానికైతే మేము ఇలా వెళ్ళే రోజు ముందు గ్రూప్ ఫోటో అయితే దిగామండి. ఇక లగేజ్ ప్యాక్ చేసుకున్నాము 1 by 1. ఇదిగోండి చూడండి ఎంత లగేజ్ అయితే అయిందో మాకు. చూసారు కదా, ఇంత లగేజ్ అయితే మేము నాగపట్నం మూసుకెళ్లాల్సి వచ్చింది. అంటే ట్రైను కారు అనుకోండి, అయినా కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే కష్టం కదా. ఇక అయితే విజయవాడలో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మార్నింగ్ 10:30 అయినప్పటికీ చూడండి అందరం ఇలా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సరదాగా మా మహతి అయితే వాళ్ళ నాన్న సంఖ్యకి అటు ఇటు చూస్తుందనమాట. ఎందుకంటే కిందకి దించామంటే వెళ్ళిపోతుంది అనమాట. ఇక ట్రైన్ ఎక్కామండి. ఇదిగో వన్స్ అయితే ఒక గ్రూప్ ఫోటో మళ్ళీ తీసుకున్నాము. ఇక మహతి అటు ఇటు తిరుగుతుందని చెప్పేసి వాళ్ళ నాన్న సంఖలోనే ఎత్తుకుని అటు ఇటు చూపిస్తున్నారనమాట. చూసారా, దించితే ఇటు వెళ్ళిపోయిద్దా అని ఎత్తుకున్నారనమాట వాళ్ళ నాన్న. ఇక లంచ్ టైం అయిందండి. మేము లంచ్ టైంకి ఇలా తింటున్నాం అనమాట. మొత్తానికి చెన్నై సెంట్రల్కి అయితే చేరుకున్నామండి. ఇక్కడ నుంచి ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళటానికి వెయిట్ చేస్తున్నాము. మా హస్బెండ్ వెహికల్ కోసం వెళ్ళారు. మళ్ళీ ఒకసారి లగేజ్ చూసుకుందామా అని చెప్పేసి చెక్ చేసుకుంటే అంతా కరెక్ట్గానే ఉంది. ఇక చెన్నై సెంట్రల్లో అయితే పెద్ద పెద్ద ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇదిగోండి మా లగేజ్ అయితే సేఫ్గానే ఉంది. మా దగ్గరే పట్టుకుని ఉంచున్నాము వెహికల్ కోసం. అక్కడి నుంచి ఇక ఎగ్మోర్ స్టేషన్కి అయితే వెళ్ళామండి. మేము నైట్ 9కి అన్నారు ట్రైన్. ఈలోపు ఎలాగ దేవుడా వెయిట్ చేయడం అని చూస్తూ ఉండగా మా వారు ఇదిగోండి ఏసీ రూమ్ అనమాట. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఈ హాల్లో పర్ హెడ్ ఎంత ఉంది, 50 రూపీస్ అని ఛార్జబుల్ చేస్తున్నారు. నెక్స్ట్ మినిట్ నుంచి అదిగోండి అక్కడ రాసిన విధానం బట్టి ఛార్జబుల్ అయితే చేస్తున్నారండి. ఇక ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. ట్రైన్ వచ్చేటప్పటికి 9 అవుతుంది అన్నారు కదా అని ఇక మహతికి మా ఆడపడుచు పిల్లలకు కూడా స్నానం చేయించి వాళ్ళకైతే డిన్నర్ పెట్టేసామండి. అక్కడ చూడండి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుని వాళ్ళకి కావాల్సిన పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదిగో మహతి అయితే నా దగ్గర కూర్చుని ఫోన్ చేస్తుందండి. మా ఆడపడుచు పిల్లలు కూడా ఫోన్ చూస్తూనే ఉన్నారు. హాల్ అయితే చాలా బాగుందండి, కన్వీనియంట్గా ఉంది. ఫ్యాన్స్ కూడా ఉన్నాయి ఏసీతో పాటు. మేమైతే వేలాంగణి చేరుకున్నాము, నాగపట్నం చేరుకున్నామండి. ఇదిగోండి చర్చి చూడండి చాలా పీస్ఫుల్గాను, చాలా అంటే చాలా బాగుంది. చాలామంది కూడా వస్తున్నారండి ఇక్కడికి భక్తులు అయితే. చాలా బాగుంది చూసారా. ఇక వేలాంగణి చేరుకున్నాక మేమైతే రూమ్ తీసుకున్నామండి. మేము తీసుకున్న రూమ్ అయితే 3000 పర్ డేకి. డబుల్ బెడ్రూము, ఒక బాత్రూము, టీవీ అండ్ ఏసీ ఇచ్చారు మాకు. మిగతాదంతా హాలే. ఎదుగోండి మా వాళ్ళు అయితే ఇంకా లెగలేదనమాట. నేనైతే షూట్ చేద్దాంలేనేసి లేచి బ్రష్ చేసుకుని ఎదుగోండి ఇలా చేశాను. తర్వాత నైట్ చర్చ్కి వెళ్ళామండి. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. పిక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కదండి. చర్చ్ కూడా చాలా బాగుందండి, తప్పకుండా విజిట్ చేయండి. మహతీకి అయితే గుండు చేపిద్దామని మొక్కుకున్నాము, చేపిద్దాం అనుకున్నాం కదా అని ఇలా సరదాగా పూలు పెట్టి పిక్స్ అయితే తీసాను కొన్ని. ఇక నేను కూడా రెడీ అయ్యానండి. ఈ డ్రెస్సు ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నాను నేను. యక్ష బై శ్రీలేఖ అనే పేజ్ నుంచి నేను తీసుకున్నానండి. డ్రెస్సు ఒకటి 950 పడింది నాకు. టాప్ ఒకటి చాలా బాగుంది, కలంకారీ టాప్ అండి ఇది. తర్వాత బీచ్కి అయితే వచ్చామండి. తర్వాత రోజు మహతికి తలనీళ్ళు అయితే సమర్పించుకొని ఇదిగోండి చూడండి బీచ్లో ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఎంతసేపు ఉన్నా కూడా అస్సలు బయటికి రావాలనిపించట్లేదు. అలలకి బయటకు వచ్చి ఇక మహతి గుండెకి చల్లగా ఉంటుందని చెప్పి అది రాసాం గంధము. ఐస్ క్రీమ్ అయితే తింటుంది. మళ్ళీ వెళ్ళామండి, ఆడుకున్నామని. పిల్లలైతే సరదాగా గెంతులు వేస్తున్నారనమాట. పట్టుకుని నేను కూడా వెళ్తాను, పిల్లలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా నెలల్లోకి వెళ్ళిందండి. అది వాళ్ళ తాతయ్యతో ఆడుతున్నారు. మా హస్బెండ్ అండ్ కూతురు కూడా వెళ్ళారు. సరదాగా చాలా అంటే చాలా బాగుంది. బీచ్ కూడా సాల్ట్ వాటర్ అండి, కాకపోతే ఎక్కువసేపు ఉంటే కనుక అలర్జీలు వస్తాయి. సో మీరు వెళ్ళినట్లయితే కేర్ఫుల్గా ఉండండి. నీళ్ళల్లో కదండి, ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిదండి. సరదాగా చూడండి.
ఇక ఈ స్టాచ్యూ దగ్గర అయితే చాలా బాగుంది, పెద్దగా ఉంది, ఎప్పుడు చూడలేదని చెప్పి దిగాము. అక్కడ ఉండటంతోనే ఫాదర్స్ డే వచ్చిందండి. ఇక మా వారితోనూ మా మామగారితోనూ కేక్ కట్ చేపించాము. ఒకరికొకరు తినిపించుకోవడం జరిగింది. ఇదిగోండి మా ఆడపడుచు పెడుతున్నారు. తర్వాత మహతి వాళ్ళ డాడీకి తినిపిస్తుంది. చేత్తో పెట్టమంటే లేదు నేను చాక్తోనే పెడతానని చాక్తో పెట్టింది. 1 by 1 ఇలా కేకు మా వారికి మా మామగారికి పెట్టారండి. ఇక మా ఆడబొడుచు పిల్లలు అనమాట వీళ్ళిద్దరూను. వాళ్ళ మామయ్యకి తినిపిస్తున్నారు, మా హస్బెండ్కి. తర్వాత నేనైతే మహతి గురించి ఏదో మొక్కుకున్నానండి. మొక్కుకోవడంతో ఇలా ఇసుకలో మోకాళ్ళ మీద నడిచొస్తాను అనుకున్నాను. అలాగే ఆ మొక్కు ఎర్లీ మార్నింగ్ 6:30కి నేను బయలుదేరితే 7:30 or 8కి ఒక 1.5 2 hours లోపు చేరుకున్నాను అనమాట. చూడండి అంతా ఇసుకే ఉంటుందండి. నేల మీద ఇసుక, ఇది కొంచెమే ఇసుక వేశారనమాట. కొంచెం ఇట్లా రాసుకుంటే వెళ్తుంటే నేల కాలుకి తగులుతుంది. నా 2 మోకాళ్ళు కూడా పంచర్లు అయిపోయినాయి ఇసుకలో నడవడం వలన. అయినా మొక్కు కదండి, తీర్చుకోకుండా ఉండకూడదు కదా. అందుకని ఇది లాస్ట్కి వచ్చేటప్పుడు నా పరిస్థితి ఇలా అయిందండి. చూడండి మొక్కు తీర్చుకోవడానికి వచ్చి 2 మోకాళ్ళు దెబ్బలతో ఉన్నాయి. లేవడానికి ప్రేయర్ చేసుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చాను. అందుకని నేను ప్రేయర్ అయితే చేసుకుంటున్నానండి. మహతికి వాళ్ళ డాడీ బీచ్కి వెళ్ళి వస్తుంటే మహతికి కుక్క పిల్లలు కనపడినాయండి. వాళ్ళ డాడీ చెప్పారు, చూడు అవి ఎలా ఊపుతున్నాయి అంటేను, అదిగోండి అలా ఊపుతున్నాయంట. ఎవరు అడిగినా సరే కుక్క పిల్లలు తల అలా ఊపినాయమ్మా మహతి అంటే అలా ఊపుతున్నాయి అని చూపిస్తుంది. ఫన్నీగా రూమ్కి వచ్చిన తర్వాత అందరూ అడుగుతున్నారు. మహతి ఒక్కొక్కరికి చేసి చూపిస్తానండి. చూడండి ఎంత చక్కగా చేసి చూపిస్తుందో. మళ్ళీ నాన్న నీ గుండేది అని అడుగుతుంటే వాళ్ళ నాన్న గుండెని చూపిస్తుంది. ఫన్నీగా కాసేపు అయితే మహతితో అలా ముచ్చట్లు పెట్టుకున్నారు రూమ్లో. ఇక బీచ్ ఒడ్డున నాకు ఇది కొంచెం ఫన్నీగా అనిపించింది. దీన్ని ఏమంటారు, పొరోటా అనుకుంటాండి. ఆయన చేసి కాల్చే అతనికి అలా హింట్ ఇచ్చి మరీ అవి విసురుతున్నాడు అనమాట. బీచ్కి వెళ్ళే రోడ్లో అండి, ఇదిగోని చూడండి అన్ని షాప్సే కనపడుతున్నాయి. షాప్స్లో ఏది కొందామన్నా కూడా చాలా కాస్ట్గా ఉన్నాయి. ఒక చోట మాత్రమే అన్నీ 20 రూపాయలు అని చెప్పేసి పెట్టారండి. మా మహతిను మా ఆయన కూడా నడుస్తున్నారు ముందు, వాళ్ళ అనుకోవాల మేము వెళ్తున్నాను షూట్ చేసుకుంటూ. అది చూడండి ఎండ బాగా ఉందండి. మహతికి గుండు మాడిపోయిద్దని వాళ్ళ డాడీ టోపీ కూడా పెట్టాడు. ఇక రిటర్న్ అయ్యామండి. మేము తిరువూరులో ట్రైన్ ఎక్కాము. మధ్యాహ్నం 2కి అనమాట ఆ ట్రైను. అది విజయవాడ వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 4 అలా అయిందండి. ఇక చూసారా ట్రైన్ ఎక్కిన కానించి మా మహతి అల్లరి చేష్టలు అయితే మొదలుపెట్టి. మేము కూడా గ్రూప్ ఫోటో తీసుకున్నాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.